ఆంజనేయ స్వామి మరియు రావణాసురుడులలో ఎవరు గెలిచారు? రామాయణంలో హనుమంతుడు మరియు రావణాసురుడి మధ్య జరిగిన పోరాటం ఒక అద్భుతమైన ఘట్టం. వీరిద్దరి మధ్య జరిగిన ప్రతిసారీ హనుమంతుడే పైచేయి సాధించాడు. హనుమంతుడు మరియు రావణాసురుడు అసలు విజేత ఎవరు? రామాయణ యుద్ధంలో అనేకసార్లు హనుమంతుడు రావణులు ముఖాముఖి తలపడ్డారు. వీరి మధ్య జరిగిన ప్రధాన పోరాట ఘట్టాలను ఇప్పుడు చూద్దాం. 1. అశోకవనంలో మొదటిసారి లంకాదహనం ముందు హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు వెళ్ళినప్పుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు రావణుడి కుమారుడు అక్షకుమారుడిని హనుమంతుడు సంహరిస్తాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి లోబడి రావణుడి సభకు వెళ్తాడు. సభలో జరిగిన ఘర్షణ. రావణుడు హనుమంతుడిని అవమానించాలని చూస్తాడు. కాని హనుమంతుడు తన తోకతో రావణుడి సింహాసనం కంటే ఎత్తైన ఆసనాన్ని నిర్మించుకుని కూర్చొని రావణుడి గర్వాన్ని అణచివేస్తాడు. ఫలితం రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టగా ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకను బూడిద చేస్తాడు. ఇక్కడ రావణుడి అహంకారానికి తొలి దెబ్బ తగిలింది. 2. యుద్ధరంగంలో భీకర పోరాటం. రామ రావణ యుద్ధం మొదలైన తర్వాత ఒక సందర్భంలో రావణుడు స్వయంగా యుద్ధానికి వస్తాడు. అప్పుడు హనుమంతుడికి రావణుడికి మధ్య భీకరమైన ముష్టి యుద్ధం అంటే పిడికిలి పోరాటం జరుగుతుంది. హనుమంతుడి దెబ్బ. హనుమంతుడు తన పిడికిలితో రావణుడి రొమ్ముపై బలంగా కొడతాడు. ఆ దెబ్బకు రావణుడు రథం మీదనే స్పృహ కోల్పోయి విలువెల్లాడిపోతాడు. రావణుడి స్పందన. కాసేపటికి కోలుకున్న రావణుడు హనుమంతుడి బలాన్ని చూసి ఆశ్చర్యపోతూ, వానరమా, నీ బలం అమోఘం అని మెచ్చుకుంటాడు. అప్పుడు హనుమంతుడు, నీవింకా బ్రతికే ఉన్నామంటే నా బలం వృధా అయినట్టే అని బదిలిస్తాడు. లక్ష్మణుడిని రక్షించిన వేళ. యుద్ధంలో రావణుడు తన శక్తి ఆయుధంతో లక్ష్మణుణ్ణి మూర్ఛపోయేలా చేస్తాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తాడు కాని పర్వతం లాంటి లక్ష్మణుడి శరీరాన్ని కదిలించలేకపోతాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి రావణుడిని ఒక్క దెబ్బ కొట్టగా రావణుడు దూరంగా పడిపోతాడు. హనుమంతుడు లక్ష్మణుడిని పువ్వులా ఎత్తుకుని రామచంద్రుడి దగ్గరకు చేరుస్తాడు. ఇక్కడ కూడా రావణుడిపై హనుమంతుడు విజయం సాధించాడు. హనుమంతుడు రావణుడిని ఎందుకు చంపలేదు? హనుమంతుడికి రావణుడిని చంపేంత శక్తి ఉన్నప్పటికీ ఆయన చంపలేదు. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. రాముడి ప్రతిజ్ఞ. రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రభువు చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలని హనుమంతుడు భావించాడు. బ్రహ్మదేవుడి వరం. రావణుడు కేవలం మనుషుల చేతిలో మాత్రమే మరణించేలా వరం పొంది ఉన్నాడు. హనుమంతుడు వానర రూపంలో దేవతాంశ సంభూతుడు. కాబట్టి హనుమంతుడు మరియు రావణాసురుడి మధ్య జరిగిన ప్రతి ఘర్షణలోనూ హనుమంతుడే విజయం సాధించాడు. రావణుడి భౌతిక బలాన్ని, మానసిక అహంకారాన్ని హనుమంతుడు ముక్కలు చేశాడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర కేవలం భక్తుడిగానే కాదు, ఒక గొప్ప వీరుడిగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.